హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్స్ అనేవి మరొక అనగా ఆగస్టు 15న ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 ఏఎస్ఓ ఈ పోస్టులకు హెచ్డబ్ల్యూ పోస్టులకు నోటిఫికేషన్ రాబోతున్నది. ఇక చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు నేను ఆగస్టు 15 గురించి నేను మాట్లాడట్లే. ఇప్పుడు మనకి గ్రూప్ 2 ఉంది కదా, ఏపీపీఎస్సీ గ్రూప్ 2, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయేటటువంటి గ్రూప్ 2 ఏదైతే ఉందో ఈ గ్రూప్ 2 గురించి నేను మాట్లాడుతున్నా. ఓకేనా? గ్రూప్ 2లో మొత్తము దాదాపు 750 పోస్టుల వరకు నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నది. ఓకేనా? నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నది. ఈ రోజు డేట్ వచ్చేసి జూలై 26 అనగా ఇంకొక 4 రోజులు మాత్రమే ఈ నెల ఉంది. ఓకేనా? మరి ఆగస్టు మొత్తం కూడా 30 ఇదొక 4, 34 అదొక 15 అనగా మొత్తము దాదాపు మనకి 40 రోజుల వరకు సమయం ఉందని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? 40 రోజుల వరకు సమయం ఉంది, అంతే గుర్తుపెట్టుకోవాలా. ఉండొచ్చు ఇక్కడ ఎక్కువ 30, ఒక 15, 45, 45, 49 రోజులు ఉంది. ఆ 9 రోజులు పక్కన పెట్టండి. ఓకేనా? మిగతా 40 రోజులు మాత్రం ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ 40 రోజుల్లో మనకి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. అయితే నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ప్రిలిమ్స్ ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి, ప్రిలిమ్స్కి ఏ సబ్జెక్ట్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్లు పట్టుకుంటే మనం ప్రిలిమ్స్ సాధించగలం అనే విషయాన్ని మీరు గ్రహించండి. ఓకేనా? మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ప్రిలిమ్స్లో మీకు మొత్తం 5 సబ్జెక్టులు ఉంటాయి మిత్రమా. ఒకటి కరెంట్ అఫైర్స్, రెండవది ఇండియన్ హిస్టరీ, మూడవది వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ, నాలుగవది వచ్చేసి ఇండియన్ సొసైటీ, ఐదవది వచ్చేసి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అనేది మనకు ఉంది. ఓకేనా? ఈ 5 ఉన్నాయి, అంతేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ తెలివైన వాడేమో తెలివిని ఉపయోగించి ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాడు. తెలివి లేని వాడేమో దీన్ని పట్టుకొని ఇవన్నీ చదువుకొని మెయిన్స్ పక్కన పెట్టి దీన్ని కూడా క్వాలిఫై కాడు. ఓకేనా? అర్థమవుతుందా? తేడా గుర్తుపెట్టుకోండి. అంటే తెలివైన వాడు ఎలా క్వాలిఫై అవుతాడు అంటే చూడండి, మీకు దీని వెయిటేజ్ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ 30 మార్క్స్. ఓకేనా? ఇండియన్ హిస్టరీ వెయిటేజ్ 30 మార్క్స్, ఇండియన్ జాగ్రఫీ వెయిటేజ్ 30 మార్క్స్, ఇండియన్ సొసైటీ వెయిటేజ్ 30 మార్క్స్, మరి రీజనింగ్ కూడా వెయిటేజ్ 30 మార్క్స్. మొత్తం 150 మార్కులకి ప్రిలిమ్స్ పేపర్ అనేది ఉంది. 150 మార్కులకు ప్రిలిమ్స్ పేపర్ అనేది ఉంది. 150 మార్కుల ప్రిలిమ్స్ అనేది ఉంటే దీంట్లో గతంలో 17.5 మార్క్స్ వచ్చిన యావరేజ్గా 17.5 మార్క్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రిలిమ్స్ నుండి క్వాలిఫై చేసి మెయిన్స్కి తీశారు. అంటే ఒక పోస్ట్కి 100 మందిని గతంలో తీశారు. పేపర్ కష్టంగా ఉంది కాబట్టి 1:100 తీశారు. ఈసారి 1:100 తీయరు, 1:15 తీస్తారు. అంటే ఒక పోస్ట్కి కేవలం 50 మంది మాత్రమే ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది అయితే ఈ 1:50 తీసే దాంట్లో ఈ 50లో 50% నువ్వైనా మెయిన్స్ రాయొచ్చు, 50వ వ్యక్తి నువ్వైనా కూడా మెయిన్స్ రాయవచ్చు. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. మరి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి అని డౌట్ రావచ్చు. గతంలో 17 నుంచి 20 మార్కుల మధ్య వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మెయిన్స్కి తీశారు. అయితే ఈసారి ఏం చేయాలి? ఈసారి టార్గెట్ 60 నుంచి 70 మార్కుల వరకు పెట్టుకోండి. 70 మార్కులు నీకు వస్తే ప్రిలిమ్స్ నువ్వు క్వాలిఫై అయినట్టే. ఓకేనా? 70 మార్కులు నీకు వస్తే ప్రిలిమ్స్ నువ్వు క్వాలిఫై అయినట్టే. మరి 70 మార్కులు రావాలంటే ఏం చేయాలి? ఓకేనా? ఇక 30 ఉంది. ఏదో ఒక 3 సబ్జెక్ట్స్ నీ ఇష్టం. నీ కరెంట్ అఫైర్స్ బాగొచ్చా, ఇండియన్ హిస్టరీ బాగొచ్చా, ఇండియన్ జాగ్రఫీ బాగొచ్చా, ఇండియన్ సొసైటీ బాగొచ్చా, రీజనింగ్ బాగొచ్చా, ఎస్ఐ కానిస్టేబుల్ వరకు రీజనింగ్ అర్థమెటిక్ బాగొచ్చు ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏదైనా కానీ నేనేం చెప్తానంటే
లాస్ట్ ఇయర్ ఇండియన్ సొసైటీలో ప్రశ్నలు అనేవి ప్రైవేట్ పుస్తకాల నుంచి కానీ తెలుగు అకాడమీ ముద్రించినటువంటి తెలుగు అకాడమీ బుక్కుల నుంచి ఒక్క బిట్టు కూడా రాలేదు. ఓకేనా, ఏదో గుట్టు గుర్తు మనం ఆన్సర్ పెట్టి వచ్చాం. మరి ఈసారి కూడా అలానే జరుగుతుంది అంటే ఈసారి అలా జరగదు. కానీ ఇండియన్ సొసైటీ పని ఎక్కువగా మీరు డిపెండ్ అవ్వద్దు. దానికి సరైన మెటీరియల్ మార్కెట్లో కానీ తెలుగు అకాడమీ వాళ్ళు కానీ రిలీజ్ చేశారు. గతంలో ఇచ్చినటువంటి పేపర్ ఆధారంగా చేసుకుని దీనిపైన ఎక్కువగా మీరు డిపెండ్ అవ్వద్దండి. ఓకేనా, ఇండియన్ హిస్టరీ బాగా చదవండి. ఇండియన్ హిస్టరీ బాగా చదవండి. ఎందుకంటే స్టాటిక్ ఇండియన్ హిస్టరీ చంద్రగుప్త మౌర్యుడు, బింబిసారుడు, లేకపోతే ఇంకో దరిద్రుడు, ఇంకోడు ఎవడో ఒకడు వాళ్ళందరూ కూడా గతంలో ఉన్న వాళ్ళే. అది మారదు ఎప్పటికీ కూడా. ఓకేనా, మగధ రాజ్యమే, సింధు నాగరికత దీన్ని చేంజ్ చేస్తాను. కాబట్టి దీన్ని బాగా పట్టుకో. దీంట్లో ఒక 20 మార్క్స్ చేసేటట్టు చూడు. దీంట్లో ఒక 20 మార్క్స్ చేసేటట్టు చూడు. ఓకేనా, మరి రీజనింగ్ ఉంది, దీంట్లో ఒక 20 మార్క్స్ చేసుకో. ఇది ప్యాటర్న్ నేర్చుకో చాలు. నెక్స్ట్ మళ్ళీ ఇండియన్ జాగ్రఫీలో వచ్చేసి ఒక 20 మార్క్స్ చేసుకుంటే ఆట కేల్ కథం తుకాన్ బంద్, నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయినట్టే. అనగా 30 మార్క్స్లో 20 చేసి 5 సబ్జెక్టులో బాగా ఇంకా బుక్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను చేయగలను అని నువ్వు ఉన్నప్పుడు మాత్రమే, ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను చేయగలను అనుకున్నప్పుడు 3 సబ్జెక్ట్స్ నుండి నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. మిగతా 2 సబ్జెక్ట్స్ చదివి టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదు సార్ నాకు రీజనింగ్ కష్టం, లేదు నాకు కరెంట్ అఫైర్స్ ఈజీగా ఉంటుంది, ఓకే కరెంట్ అఫైర్స్ చదువుకో. కరెంట్ అఫైర్స్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మన దగ్గర ఉంది. ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ప్రతిరోజు మీకు నేను వీడియోస్ కానీ ప్రతి మంత్లీ మ్యాగజైన్ మీరు జిరాక్స్ తీసుకో, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, టెస్ట్లు కూడా ప్రతి నెల టెస్ట్లు 1 లైక్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్ని కూడా ఉన్నాయి. సో మన యాప్ పేరు ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ఈ యాప్లో ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ ఈ నెంబర్ని సంప్రదించండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని మీరు సంప్రదించే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇది కేవలం 3 సబ్జెక్ట్స్ మాత్రం పట్టుకుంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోవచ్చు. ఓకేనా, మరి ప్రిలిమ్స్కి ఎంత టైం ఇస్తారు సార్ అంటే 45 రోజులకు తగ్గదు, 60 రోజులకు మించదు. 60 రోజులకు మించదు. 45 days to 60 days. ఓకేనా, ఆల్రెడీ ప్రిలిమ్స్కి చదివేసిన వాళ్ళు మెయిన్స్కి చదువుకోండి ఉన్నటువంటి ఈ 40 daysలో. లేదా మీ ఇష్టం, ప్రిలిమ్స్ అని చదువుకోండి. టైం తక్కువ చేసింది కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. సో 5 సబ్జెక్టులలో కేవలం 3 సబ్జెక్టులు బాగా పట్టుకోండి. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే సిలబస్లో ఏమైనా మారే అవకాశం ఉందంటే నో చేంజెస్. సిలబస్ ఏమీ మారదు. సిలబస్ మారేటట్టుంటే ఒకవేళ వాళ్ళు ఇప్పటికీ ప్రకటించి ఉంటారు, సిలబస్ అనేది మారదు. సిలబస్ అనేది మారదు. ప్యాటర్న్ ప్రిలిమ్స్, మెయిన్స్, సిబిటి. ఓకేనా, ప్రిలిమ్స్, మెయిన్స్, సిబిటి క్వాలిఫై అయితే నీకు జాబ్ వస్తుంది. సో ఇది మళ్ళీ మనకి మెయిన్స్ వచ్చేసరికి ఏపీ హిస్టరీ 75 మార్కులకు ఉంది. ఇండియన్ పాలిటీ 75 మార్కులకు ఉంది. ఇది ఫస్ట్ పేపర్. ఓకే, ఇది ఒక పేపరు. ఇది 150 మార్కులకు ఉంది. ఈ 2 కలిపి. ఓకేనా, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఈ 2 కలిపి 75 మార్కులకి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కలిపి 75 మార్కులకి. మొత్తం వచ్చేసి 150 మార్కులకి. సో ఇది మొత్తం 300 మార్కులకి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. 300 మార్కుల్లో ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది సార్ అది కాదు. ఓకేనా, అసలు మెయిన్స్లో ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుందని నేను మాట్లాడేది. జోన్ 4లో 229కి మా ఫ్రెండ్కి డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో, ఓసీ కేటగిరీ అని మీరు అర్థం చేసుకోండి మన స్కోర్ ఎంత రావాలి. ఓకేనా, సో ఇది మెయిన్స్. దీంట్లో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ బాగా చదవండి. దిస్ ఇస్ స్టాటిక్. దీంట్లో ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి జాబ్. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ ఎక్కువ, క్వశ్చన్స్ చేయడానికి అవకాశం తక్కువ. ఓకేనా, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ క్లాసెస్ కావాలంటే మన దగ్గర తీసుకోండి. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఉన్నాయి, తీసుకోండి. ఓకేనా, ప్రతి ఒక్క బిట్ని నేను ఏ వెబ్సైట్ నుంచి తీసుకున్నా అనేది రేపటి క్లాస్ నేను చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఓకేనా, ఉన్నటువంటి 40 days బాగా చదవండి. థ్యాంక్ యూ మిత్రం, థ్యాంక్ యూ సో మచ్. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అన్ని కోర్సులు మీకు అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ మిత్రం.